వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి ఆప్ వెళ్ళిపోయారు, పంజాబ్ వెళ్ళిపోయారు, నితీష్ బీఆర్ ఆయన వెళ్ళిపోయాడు. ఆడ ఎవ్వరు మిగిలలే, ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ. ఆయన ఎవ్వడు వస్తలేడు. ఇండియా కూటమి లేదు, పీఠమి లేదు. అంతా వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధులు చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండా మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పిట్టని పిసికినట్టు పిసుకుతాడు. ఇట్లా ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు. ఇదివరకు పోయిన 5 ఏళ్లలోనే 8 మందిని పిసికేసిండు. ఇప్పుడు ఇంకా 3 బాకీ ఉన్నాయి. ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి పిసికి పిసికేసారు. వీళ్ళు అనుకుంటారు పేరుతో మేము ఉద్ధరిస్తాం, ఇలా అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు, కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే కాంగ్రెస్ సంగతి అంతా మనకు తెలుసు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు, ఇప్పుడు గెలిచిన వాళ్ళ సంగతి